హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు మన కిచెన్. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి చేసుకుని ఈజీ అండ్ టేస్టీ పరమాన్నం రెసిపీ ఎలా చేయాలో చూసుకుందాం. పరమాన్నం చేసుకునేటప్పుడు చాలామందికి వచ్చే కంప్లైంట్ పాలు విరిగిపోవడం, అలాగే చల్లరే కొద్దీ గట్టిగా అవుతుండడం అవుతుంది. నేను చెప్పినట్లు ఫాలో అయితే పరమాన్నం పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీరు గ్లాస్తో అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకొని దాన్ని 2-3 సార్లు బాగా కడిగి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. అలాగే మనం పరమాన్నం వండుకునే బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్, 4 గ్లాసుల పాలు పోసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత మరో ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని, నెయ్యి వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు ముందుగా కడిగి పక్కన పెట్టిన బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అన్నంని ఉడికించుకోవాలి. ఈ బియ్యాన్ని ఉడికించుకొని మరో ప్యాన్ తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లం, 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. బెల్లం చల్లారించుకున్న తర్వాతే అందులో యాడ్ చేసుకోవాలి. ఈలోపు రైస్ కూడా ఉడికిందో లేదో చూసుకోవాలి. రైస్ ఉడికితే అందులో చిటికెడు పచ్చకర్పూరం, సరిపడా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న అన్నంలో ముందుగా చల్లారి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం పాకాన్ని మొత్తం యాడ్ చేసుకొని కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చివరగా అందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పరమాన్న ప్రసాదం రెడీ అయిపోయింది. వరలక్ష్మి వ్రతానికి ఎంతో రుచిగా ఉండే పరమాన్నం ప్రసాదం రెడీ. చల్లారిన బెల్లం పాకం యాడ్ చేయడం వలన పాలసలు విరిగిపోవు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.